అందరికి నమస్తే అండి. మనగడం లాక్స్కి స్వాగతం. నా పేరు పుష్పస్వామి. ఈరోజు మన వీడియోలో అంతరించిపోయిన అరుదైన మొక్కను మీకు చూపించబోతున్నానండి. ఇది మన పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడైతే అసలు కనిపించట్లేదు. ఇది ఒక రేర్ ప్లాంట్ అన్నమాట. 1980 కిడ్స్కి అయితే బాగా పరిచయం అండి ఈ మొక్క. ఈ మొక్క పేరు వచ్చేసి సెంటుమల్లి అంటారండి. సెంటుమల్లి అంటేనే చాలా మందికి తెలుసు. మా పల్లెటూళ్ళలో అయితే దీన్ని బొండుమల్లి అంటారండి. అలాగే మైసూర్ మల్లి అంటారు, కొండమల్లి అంటారు, బొంతమల్లి అంటారు, కాశ్మీర్ బొకే అంటారండి. ఎందుకంటే మనకు ఈ పువ్వులు గుత్తులుగా విప్పుతాయి కాబట్టి బొకేలాగా దీన్ని అందుకే కాశ్మీర్ బొకే అంటారు. ఈ పువ్వు చూడడానికి చిన్న గులాబీ పువ్వులా ఉంటుంది కాబట్టి దీన్ని సెంటు గులాబీ అని కూడా అంటారు. ఈ సెంటు మళ్ళీ ఎక్కడ ఉంటుందో అక్కడ సువాసన వెదజల్లుతుందండి. ఆ ఏరియా మొత్తం స్మెల్ వస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది స్మెల్. అందుకని దీన్ని సెంటు మల్లి అంటారండి. సెంటు కొట్టినట్టే వస్తుంది, నిజంగా అంత బాగుంటుంది. నేను ఒక చిన్న మొక్క తీసుకొచ్చుకున్నా అండి. ఒక చిన్న మొక్క తీసుకొచ్చి పెడితే 2 నెలలకే చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో మొక్క. ఆ పెద్దగా అవ్వడమే కాకుండా దాని కింద ఆ రూట్స్ అయితే ఎక్కడైతే ఉంటాయో, కాడలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచి చూడండి ఒక 5-6 మొలకలు మళ్ళీ మనకు మొలకెత్తినాయి అన్నమాట. చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి. ఇలా మనకు మొక్కలు పెరుగుతూనే ఉంటాయండి. ఒక్క మొక్క తెచ్చి పెడితే చాలు 1000 మొక్కలు తయారవుతాయి. 1000తో కూడా ఆగాయి అన్నమాట. అవి స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్న ప్లేస్లో పెట్టాలి మనము. ఇంకా దానికి లిమిట్ అనేది ఉండదండి. అంత బాగా గ్రోత్ అవుతూనే ఉంటాయి, మొత్తం స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అందుకే నేను తొట్లో కాకుండా నీళ్ళలో పెట్టినండి, పెరట్లో పెట్టిన. మన సెంటు మల్లె చెట్టు ఫాస్ట్గా పెరగాలి, మామూలుగానే సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది. ఇంకా ఫాస్ట్గా పెరగాలి, తొందరగా పూలు ఇప్పాలి అనుకుంటే ఒక మిక్స్డ్ ఎరువు మనం ప్రిపేర్ చేసుకొని మొక్కకు వేసినట్లయితే తొందరగా పూలు ఇప్పుతుందండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తా. శనగపొట్టు అండి. శనగపప్పు తయారు చేసుకున్నప్పుడు పొట్టు వస్తుంది కదా, అదన్నమాట. ఇది మిక్సీలో వేసుకొని మనం పౌడర్ తయారు చేసుకోవాలి. మేము పప్పు ఇంట్లోనే తయారు చేసుకుంటామండి కాబట్టి పొట్టుని ఇలా స్టోర్ చేసుకుంటాను. నేను స్కిప్ చేయొచ్చు. ఇది మస్టర్డ్ కేక్ అండి. ఆవాల నుంచి ఆయిల్ తీసిన తర్వాత పిప్పి వస్తుంది కదా, అదన్నమాట. దీన్ని కూడా మనం పౌడర్ చేసుకోవాలి సన్నగా. ఇవి ఎండబెట్టిన బనానా తొక్కలండి. మనం బనానా తిన్న తర్వాత తొక్కల్ని పడేయకుండా ఒక 3-4 రోజులు ఎండలో ఎండబెడితే మనకి ఇలా తయారైపోతాయి. వీటిని మిక్స్చర్లో వేసుకుంటే మనకు పౌడర్ తయారవుతుందండి. అలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తొట్టి కానీ లేదంటే ఒక కవర్ లాంటిది అని కింద వేసేసుకొని ఇందులో 2 కప్పుల కంపోస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు బోన్ మిల్ వేసుకోవాలండి. బోన్ మిల్ అంటే జంతువుల ఎముకలతో తయారు చేసింది అన్నమాట. ఇది అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది, ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుంది. మనము ఇంతకుముందు మస్టర్డ్ కేక్ చూసాం కదా, అది పౌడర్ చేశాను, అది 1 కప్పు వేసుకోవాలి. ఇది శనగపొట్టు పౌడర్ అండి, 1 కప్పు వేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ బోన్ మిల్ లాగా పనిచేస్తుంది. అలాగే మనము బనానా తొక్కలతో పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. 1 పావు కప్పు అయ్యింది అది. ఇందులోనే కాఫీ పౌడర్ వేసుకోవాలండి. ఇది ఒక 2 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిపేయాలండి. ఇవన్నీ బాగా కలిపేసి ఇప్పుడు మనం మొక్కకి ఎలా వేయాలో కూడా చూసే ముందు వీటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో కాల్షియము, ఫాస్ఫరస్, పొటాష్ ఇలా అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయండి, మొక్కకు కావలసినవి అన్నీ. ఈ పౌడర్ ఈ ఎరువు మనము మొక్కకి వేయడం వల్ల మొక్క రూట్ వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా అయ్యి మొక్క తొందరగా ఫాస్ట్గా వేపుగా పెరుగుతుందండి. అలాగే మొక్కకి ఎరువు వేయడం వల్ల తొందరగా చెట్టుకు మొగ్గలు వస్తాయండి. చెట్టు నిండా పూలు పడడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే మనం కాఫీ పౌడర్ కూడా వేసుకున్నాం కదండి, ఆ కాఫీ పౌడర్ వల్ల చెట్టు గ్రీన్గా తయారవుతుందండి. ఎప్సమ్ సాల్ట్ లెక్క అన్నమాట, అంత బాగా రిజల్ట్ ఉంటుంది. ఈ కాఫీ పౌడర్ మనము ఎరువులో కలపడం వల్ల కూడా మట్టిలో ఉన్న చీడపీడ ఉంటే కూడా నివారించబడుతుంది. చాలా బాగా హెల్ప్ చేస్తుందండి కాఫీ పౌడరు. ఇవన్నీ కలిపేసి ఇప్పుడు మనం మొక్కకి ఎలా వేయాలో మొక్క మొదట్లో ఉన్న మట్టిని కొద్దిగా లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసిన తర్వాతనే ఇలా మొక్క చుట్టూ ఒక 2 గుప్పిళ్ళ వరకు మనము రౌండ్గా వేయాలి. ఈ మిక్స్డ్ ఫర్టిలైజర్ మనం మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క వేపుగా పెరుగుతుందండి, ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే మన మొక్కకు తొందరగా పూలు ఇప్పడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. చాలా ఇష్టం అండి నాకు ఈ మొక్క. వెతికి పట్టుకున్నాను, నా ఫ్రెండ్ దగ్గర ఉందని తెలిసి అప్పటికప్పుడు తెప్పించుకున్నాను అన్నమాట.
కాబట్టి మొక్క తొందరగా పెరగాలి, మన గార్డెన్లో మొక్కకు పూలిప్త చూడాలన్న ఆతృత ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఈ మిక్స్డ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి వేశాను. మీకు రిజల్ట్ కూడా చూపిస్తానండి ఎంత ఫాస్ట్గా పెరిగిందో. 2 గుప్పిళ్ళ వరకు ఒక మొక్కకు వేస్తే సరిపోతుందండి. ఇలా ఎరువు వేసిన తర్వాత పైన ఒక లేయర్ మట్టి వేయాలి. వెంటనే నీళ్లు పోసేసేయాలన్నమాట. ఎరువు వేసినాక ఖచ్చితంగా నీళ్లు పట్టాలి మొక్కకి. నేను ఒక 4-5 పూల మొక్కల కోసం ప్రిపేర్ చేశాను ఆ ఎరువుని. ఇలా ఈ ఎరువు ఒక 2 నెలలకు ఒక్కసారి వేస్తే సరిపోతుందండి. సూపర్ రిజల్ట్ చూడొచ్చు అన్నమాట. ఈ మిక్స్డ్ ఫర్టిలైజర్ అన్ని రకాల పండ్ల మొక్కలకు వేయచ్చు, అన్ని రకాల కూరగాయ మొక్కలకు వేయచ్చు, పూల మొక్కలకు వేసుకోవచ్చు. అంటే పూత పూసి కాతకాశ మొక్కలకు మాత్రమే వేయాలండి. తమలపాకు, మనీ ప్లాంట్ మొక్కలకు, ఆకుకూరలకు వేయకూడదు. ఇలా మొత్తం బాగా చెట్టుకు నీళ్లు పట్టేలాగా మనం నీళ్లు పట్టేయాలి. చూడండి, ఎరువు వేసిన 2 నెలల తర్వాత అండి మొక్క ఎంత వేపుగా, ఎంత హెల్తీగా, ఎంత బుషిగా పెరిగిందో. అంటే నేను చిన్న మొక్క నుంచి ఇప్పటి వరకు జస్ట్ 4 నెలలే పట్టిందండి. జస్ట్ 4 మంత్స్కే మనకు మొక్క పెరగడమే కాకుండా మన మొక్కకి పూలు పూయడం కూడా స్టార్ట్ అయిపోయిందండి. అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. చూడండి, మన సెంటు మల్లికి ఎంత మంచిగా పూలున్నాయో. చాలా మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, గుత్తు పూస్తాయండి. ఒక బొక్కెలాగా మనకు ఈ చెట్టుకు పూలుపుతాయి అన్నమాట. దీని స్పెషాలిటీ అదే. సూపర్ స్మెల్ ఉంటుందన్నమాట. సుగంధభరితమైన స్మెల్ అండి. అసలు మైమర్చిపోతామండి ఆ సువాసనకి. అంత బాగుంటుంది. చెట్టు పెద్దగా అవుతూ ఉన్నాక మనకు పూల గుత్తి అనేది పెద్ద సైజులో విప్పుతుందండి. ఒకేసారి విప్పకుండా రోజు కొన్ని అలా విప్పి ఇలా తయారైపోతాయి. చూడండి ఎంత అందంగా ఉంది కదండి పూల గుత్తి. చూడండి, పువ్వు లేయర్స్ ఉంటుందండి. ఒక చిన్న రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని సెంటు గులాబీ అని కూడా అంటారు. వెనకాల పింక్ కలర్ కాడ ఉంటుందండి. కలర్ఫుల్గా ఉంటుంది ఫ్లవరు. చూడండి ఎంత అందంగా ఉందో. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్ కదా. ఈ పువ్వుల్ని తలలో పెట్టుకోవచ్చు, పూజకు వాడచ్చు అండి. మనం బన్ హెయిర్ స్టైల్ వేసుకొని ఈ పూలతో దండ అల్లి ఆ బన్ చుట్టూ రౌండప్గా ఈ పూలు పెడితే సూపర్ లుక్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ సెంటు మల్లి మనకు నీళ్ళున్న ప్లేస్లలో ఎక్కువగా పెరుగుతుందండి. మన మట్టి అంతా తేమగా ఉండి కూల్ వెదర్లో ఎక్కువగా పెరుగుతుంది, మంచిగా పెరుగుతుంది. ఒక మొక్క పెడితే చాలండి, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనకు మొక్క నుంచి మొక్కలు అలా పెరుగుతూనే ఉంటాయి నాన్ స్టాప్గా. ఇది పర్మనెంట్ మొక్క అండి. హైట్ కూడా చాలా ఎక్కువనే హైట్ అవుతుంది. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు ఓపెన్ ప్లేస్ ఉంటే ఓపెన్ ప్లేస్లో పెట్టడానికి ట్రై చేయండి. లేదంటే పెద్ద కంటైనర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. కంటైనర్లో పెట్టే వాళ్ళైతే ఖచ్చితంగా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సెంటు మల్లె చెట్టుకు పెస్ట్ ప్రాబ్లం కూడా ఎక్కువ కనిపించదండి. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కానీ మొక్కకి ఎప్పటికప్పుడు నీళ్ళు పడుతూ ఉండాలి. ఎందుకంటే తేమగా ఉన్న ప్లేస్లోనే మొక్క హెల్తీగా పెరుగుతుంది కాబట్టి. అలాగే ఫర్టిలైజర్స్ కూడా పెద్దగా ఏం అవసరం లేదండి. ఇంతకుముందు చూపించిన ఎరువు ఒక 2-3 నెలలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. అలాగే ఎప్పటికప్పుడు మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి పోస్తే సరిపోతుందండి. ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. ఇంకా మన సెంటు మల్లె చెట్టుకైతే మొగ్గలు చాలా స్టార్ట్ అయిపోయినాయండి. చెట్టు నిండా స్టార్ట్ అయినాయి అక్కడెక్కడ. ఆ చెట్టు నిండా పూలిప్పినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చెట్టు నిండా పెద్ద సైజులో గుత్తులు పూలు పూసినప్పుడు హార్వెస్ట్ చేయాలని ఉందండి. ఇంకొక 5-6 మంత్ మనం మొక్కకి టైం ఇస్తే ఖచ్చితంగా మన కోరిక కూడా తీరుతుంది. అప్పుడు ఇంకొక వీడియో ఖచ్చితంగా చేసుకుందాం. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చింది కదా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఎందుకంటే సెంటు మల్లి కదా. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.